హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఇవాళ మన ఎపిసోడ్ వచ్చేసి శ్రీశైలం హైవేలోనే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, సౌత్ హైదరాబాద్లో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో మనకు ఆల్రెడీ 10 హైవేస్ అనేవి ఉన్నాయి. లైక్ విజయవాడ హైవే, బెంగళూరు హైవే, వరంగల్ హైవే, ఇలా మనం చూసుకుంటూ పోతే ఒక 10 హైవేస్ ఉన్నాయి. కానీ మనకు శ్రీశైలం హైవే ది బెస్ట్ హైవే ఎందుకు అయ్యింది, అసలు వై రీజన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి 10-15 ఇయర్స్ బ్యాక్ శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 2 times డబుల్ అయి రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఎందుకు ఈ శ్రీశైలం హైవేలో అంత రిటర్న్స్ అనేది రావటం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటంటే మన పిఎం మన్మోహన్ సింగ్ గారు ఐటీఐఆర్ జోన్ 2గా డిక్లేర్ చేశారండి. అదేంటంటే ఆదిబట్ల, మహేశ్వరం, ముచ్చెర్ల. ఐటీఐఆర్ జోన్ 1 వచ్చేసి మనకి గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్. అంటే మీరు చూడండి, మనకి అది ఎంప్లాయ్మెంట్ జోన్గా రావటం జరిగింది కాబట్టి ఈరోజు అక్కడ మనకి డిమాండ్ అనేది హైలో ఉంది. సో ఇప్పుడు మనకి ఎవరైతే మనం అక్కడ మిస్ అయిపోయామో, మనకు అక్కడ ఆపర్చునిటీ లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ మనకి ఐటీఐఆర్ జోన్ 2 అంటే ఆదిబట్ల, మహేశ్వరం, ముచ్చెర్ల. సో ఇక్కడ మనకు అంతా అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నదే మనం మాట్లాడుకుందామండి. ఆదిబట్ల అంటే టీసీఎస్, కాగ్నిజెంట్, ఐటీ కంపెనీస్ ఆల్రెడీ మనకు ప్రజెంట్ టాటా అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ లాంటి అలాంటి కంపెనీస్ చాలా అటు పక్కన చాలా కంపెనీస్ అనేది రావటం జరిగింది. అదేవిధంగా మహేశ్వరం అంటే విప్రో, వరల్డ్ ట్రేడ్ సెంటర్, మలబార్ గోల్డ్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ ఆల్రెడీ అక్కడ మనకి కనబడుతూ ఉంటాయి, అంటే విజిబుల్గా ఉన్నాయి. థర్డ్ వచ్చేసి మనకి ముచ్చెర్ల. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఫోకస్ అంతా మన ముచ్చెర్ల మీదే ఉంది కదండి. అదేంటంటే మనకి 20,000 ఎకరాల 4th సిటీ, అంటే అది మన ఫ్యూచర్ సిటీ అన్నమాట. సో దీన్ని బట్టి మనకు ప్రజెంట్గా ఆల్రెడీ 2 lakhs ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది క్రియేట్ అయిందన్నమాట. ఇది మాత్రమే కాకుండా మనకు రాంకి, బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్, సిగ్నేచర్ విల్లాస్, ఇలాంటివి ఇంటర్నేషనల్ స్కూల్స్, బ్లూసిమ్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయ, ఇలాంటి చిన్న స్కూల్స్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ దాకా ఆల్రెడీ ఇక్కడ ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి అంటే సింగిల్ హైవేగా ఉంది కదండి మన శ్రీశైలం హైవే, అది నేషనల్ హైవే 765గా కూడా అనబడుతుంది కదా. ఇప్పుడు మనకి డబుల్ హైవేగా చేశారండి. అది ఎట్లాగంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 కలిసి మనకి ఇప్పుడు హైదరాబాద్ టు తిరుపతి అనేది మనకి నేషనల్ హైవేగా అంటే 167K అని మీరు కొడితే మనకి డైరెక్ట్ హైదరాబాద్ టు తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు మనకి ఇప్పుడు 80 kilometers అనేది తగ్గడం జరిగిందండి. అంటే మనకి ఈజీగా చూసుకుంటే 2 hours మనకి టైం అనేది సేవ్ అవుతుంది, ఫ్యూయల్ అనేది సేవ్ అవుతుంది. హైదరాబాద్ టు తిరుపతి అనేది మనకి కనెక్టివిటీగా తయారైందంటే శ్రీశైలం హైవే రోడ్ వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ కూడా ఆల్రెడీ శ్రీశైలం హైవే 2 lane వేగా ఉంది కదా. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఎక్స్పాండ్ చేస్తుంది, మనకి అది 4 lane రోడ్గా ఎక్స్పాండ్ చేస్తుంది. ఇది కాకుండా మనకి శ్రీశైలం హైవేలో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్. అంటే మనకు చదువుకోవటానికి కానీ, మన పిల్లలకి ఇతర దేశాలకు వెళ్ళటానికి కానీ, లైక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఇవన్నీ మనం చూసుకుంటే శ్రీశైలం హైవేలో ప్రజెంట్గా అంటే రాబోతున్నాయి, వస్తాయి అని చెప్పటం కాదండి, ప్రజెంట్ మనకి ఈజీగా ఇప్పటికే 3-4 lakhs ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. లైక్ అమెజాన్ డేటా సెంటర్, ఫాక్స్కాన్ సెంటర్స్, హార్డ్వేర్ ఇండస్ట్రియల్ పార్క్స్, ఈ సిటీ, ఫ్యాబ్ సిటీ, ఇలా మనం చాలా చూసుకుంటే చాలా కంపెనీస్, వెంచర్స్. అంటే లాస్ట్గా మనకి ఏం లేదండి, శ్రీశైలం హైవేలో మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే హై పొటెన్షియల్ అప్రిసియేషన్ అనేది ఉంది, ఈజీ రీసేల్ అనేది జరుగుతుంది, మనకి రెంటల్ ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకుంటే శ్రీశైలం హైవేలో మనకి రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, మెట్రో రైల్ కనెక్టివిటీ కూడా రాబోతుందండి. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 15 లైక్ పెద్ద గోల్కొండ, తూకుగూడ, రావిర్యాల మీదుగా బేగర్కంచ వరకు మనకు 4th సిటీ వరకు కూడా ఎక్స్పాన్షన్ అవ్వడం, అంటే మెట్రో రైల్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఈజ్ సరిత. థ్యాంక్ యూ వెరీ మచ్.